హాయ్ గైస్, మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ డిజాస్టర్ డైరెక్టర్ తోటి 2 తెలుగు రాష్ట్రాల్లో రికార్డు బిజినెస్ క్రియేట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. మాట్లాడదాం. దేవర మూవీ రిలీజ్కు ఇంకా 6 నెలల టైం ఉంది. ఇది ఏప్రిల్ మంత్, అక్టోబర్ 10th అంటే దాదాపు 6 months టైం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ మాత్రం ఆర్ట్ కేక్లా అమ్ముడబోతూనే ఉంది. నందమూరి కళ్యాణ్ రామ్ యువశుద్ధ ఆర్ట్ ప్రొడక్షన్ సంస్థ 145 కోట్లకు 2 తెలుగు రాష్ట్రాల బిజినెస్ థియేట్రికల్ బిజినెస్ కోడ్ చేస్తే, సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నాగవంశీ 135 కోట్లకు డీల్ ఓకే అయిపోయినట్టు వార్త అయితే బయటకు వచ్చింది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ 3 బిజినెస్. గతంలో RRR మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో 191 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రాజమౌళి సినిమా బాహుబలి తర్వాత వచ్చింది డైరెక్టర్ రాజమౌళి. సలార్ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. KGF తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ కలిసి చేసిన సినిమా. డైరెక్టర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్, పాన్ ఇండియా డైరెక్టర్. అక్కడ రాజమౌళి కానీ ప్రశాంత్ నీల్ కానీ అలాంటి డైరెక్టర్లు ఉన్న అంత బిజినెస్ చేసింది. ఇండస్ట్రీ డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్. కొరటాల శివ పని అయిపోయింది, ఇంకా కొరటాల శివ దుకాణం బంద్, చాలా కామెంట్లు వచ్చినాయి. అలాంటి డైరెక్టర్కి అవకాశం ఇచ్చి పాన్ ఇండియా అంటే మూవీ అంటే తెలియని డైరెక్టర్కు పాన్ ఇండియా స్థాయిలో మూవీ తెరకెక్కుతుంది దేవర. అలాంటి డైరెక్టర్ తోటి ఇలాంటి టాప్ 3 బిజినెస్ అంటే ఇది ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ అనే చెప్పుకోవాలి. అలాంటి రికార్డుల బెండ్ తీస్తుంది దేవర మూవీ. టోటల్ వరల్డ్ వైడ్గా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనేది మాట్లాడదాం. ఓవర్సీస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 27 కోట్ల ఓవర్సీస్ బిజినెస్ అనేది. హిందీ మార్కెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. కరణ్ జోహార్ 35 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది హిందీలో కూడా. కర్ణాటక గడ్డ ఎన్టీఆర్ అడ్డ. కర్ణాటకలో ఏ రేంజ్లో ఫ్యాన్స్ ఉంటారో ఎన్టీఆర్కు మనకు తెలిసిందే. మరో సీడెడ్లా తయారవుతుంది కర్ణాటక. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తమిళ డైరెక్టర్ శంకర్ కానీ అట్లీ కానీ ఇంకెవరన్నా ఉండుంటే ఆ లెక్క వేరే ఉంటుండే. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కర్ణాటకలో. మలయాళ మార్కెట్ చాలా చిన్నది. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంట మలయాళంలో. టోటల్ వరల్డ్ వైడ్గా థియేట్రికల్ బిజినెస్ 242 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్. వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్. డిజాస్టర్ డైరెక్టర్ తోటి ఇలాంటి బిజినెస్ క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమా, లేకపోతే దేవర పార్ట్ 2కు, లేకపోతే రాజమౌళి సినిమా, లేకపోతే శంకర్ పాన్ ఇండియా డైరెక్టర్ తమిళ డైరెక్టర్ శంకర్ సినిమా, అట్లీ సినిమా, వీళ్ళ డైరెక్షన్లో వస్తే వాళ్ళ క్రేజ్ అనేది ఎంతో కొంత యాడ్ అవుతుంది. ఆ లెక్క ఇంకా డబుల్ ఉంటుంది. కానీ ఇది ఓన్లీ మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ క్రేజ్ మీదనే థియేట్రికల్ బిజినెస్ అనేది 242 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం అనేది మామూలు రికార్డు కాదు. ఇది భయంకరమైన రికార్డు. ఆల్రెడీ ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఆ లెక్క వేరే ఉంది. థియేట్రికల్ బిజినెసే 242 కోట్ల అంటే బిగ్గెస్ట్ రికార్డ్ ఇది. అందుకే నేను ముందే చెప్పిన, డిజాస్టర్ డైరెక్టర్ తోటి 135 కోట్లలో సీడెడ్లో 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఉందంట. వన్ ఆఫ్ ద టాప్ 2 బిజినెస్. RRR మూవీ తర్వాత ఇదే హైయెస్ట్ బిజినెస్. 28 కోట్లు సీడెడ్లో మాత్రం. ఇంకా ఆంధ్ర ఎంత, నైజాం ఎంత అనేది క్లియర్ రావాలి. తర్వాత రిలీజ్కు టైం ఉంది కాబట్టి ఈ లెక్క పెరిగే అవకాశం ఉంది. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ అని కామెంట్ రాయండి.